హాయ్ ఫ్రెండ్స్. సో మన షాప్ గురించి చాలామంది తెలిసే ఉంటుంది. సో ఈరోజు జర్నీ అయితే చెప్పబోతున్నాం, మీతో షేర్ చేసుకోబోతున్నా. అసలు ఎలా స్టార్ట్ చేశాను, అసలు ప్యూరిఫైర్ బిజినెస్ ఎందుకు పెట్టాను, అండ్ అలాగే ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చాను, హోమ్ అప్లయన్సెస్ ఫీల్డ్లోకి అని చెప్పి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మంది చాలా చిన్న షాప్ అని చెప్పుకోవచ్చు. నేను అవుట్లెట్ చాలా చిన్నదిగా ఓపెన్ చేశాను, ఎందుకంటే మనకు పెద్ద స్పేస్ లేదు, రెంట్ కట్టలేం. ఇది వచ్చేసి ఓను, దీన్ని మేము కార్ పెట్టడానికి అయితే యూజ్ చేస్తాము ఈ ప్లేస్ అనేది. సో అక్కడే నేను చిన్నగా డెవలప్ చేసి కొంచెం బ్రేక్లు వేసుకొని సీలింగ్ చేసుకొని అట్లా డోర్ రెడీ చేసుకొని ఫ్రంట్ డోర్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది, అవుట్లెట్ అనేది. సో ఇది పెట్టడానికి కూడా కస్టమర్సే రీజన్. సో కస్టమర్స్ కోసమే నేను ఈ షాప్ అనేది పెట్టడం అయితే జరిగింది. చాలా చిన్నది, చిన్న మండల్, చిన్న మార్కెట్, పెద్ద మార్కెట్ కూడా మన ఏరియాలో అయితే ఉండదు. కానీ ఎందుకు స్టార్ట్ చేశానంటే వాల్యూ ప్రొవైడ్ చేయాలని చెప్పి స్టార్ట్ చేస్తే ఫర్దర్గా మీకు అర్థమవుతుంది నా జర్నీలో ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చే, ఎందుకు ఈ బిజినెస్ పెట్టడం జరిగిందని చెప్పి మీకు క్లియర్గా అయితే ఐడియా అయితే వస్తుంది. సో మన షాప్ వచ్చేసి చిన్నది, నేను డైలీ వచ్చి ఓపెన్ చేసి 7కి 8కి అంతా వచ్చి ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి నీట్గా క్లీన్ చేసుకునేసి మొత్తం సర్వీస్ కాల్స్ ఏమన్నా ఉంటే డైరెక్ట్ సర్వీస్కి వెళ్ళిపోతాను. నేను షాప్లో అయితే ఉండను, మోస్ట్లీ షాప్స్లో నేను ఎక్కువ ఉండను. ఖాళీగా ఉంటే తప్పితే షాప్లో నేను అసలు ఉండను. ఎందుకంటే మనకు సర్వీసెస్ ఎక్కువ ఉంటాయి, కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి నేను ఎక్కువ ఫీల్డ్లోనే ఉంటా, సర్వీసెస్ ఎక్కువ చేస్తూ ఉంటా. బట్ అవుట్లెట్లో ఎవరన్నా మా బ్రదర్ కానీ, సో ఇక్కడ ఎవరో ఒకరు కూర్చొని ఉంటారు, లేదా ఖాళీ ఉన్నప్పుడు వర్క్ చేసి వచ్చి నేనైనా కూర్చొనే ఉంటా. సో కస్టమర్ వస్తే కాల్ చేస్తాడు, మనం ఏదైనా మాట్లాడి చేస్తాం. సో సేల్స్ అనేటివి సో అలా ఉంటుంది. మనకేం డైలీ ఒక 10-20 కస్టమర్స్ అయితే రారు. సో మోస్ట్లీ తక్కువ కస్టమర్స్ వస్తారు, ఎవరైనా ఎక్కువ వస్తే సో సీజన్ బట్టి అట్లా వస్తూ ఉంటారు. మనం అప్పుడు వచ్చేసైనా డీల్ చేస్తూ ఉంటాం, ఇబ్బంది లేదు. సో ఈ ప్రాసెస్ అంతా చెప్పాను కదా. ఇప్పుడు నా జర్నీ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్తా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను 10th యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో యూట్యూబ్లో ఏం పెట్టేవాడిని అంటే అప్పుడు చిన్న సర్వీసెస్, ఫ్యాన్ రిపేరు ఇలాంటివి పెట్టేవాడిని. సో అది ఎవరు చూసేవాళ్ళే పెద్దగా. ఈ యూట్యూబ్ ఛానలే, నేను ఈ వీడియో పెట్టాను కదా, అదే యూట్యూబ్ ఛానల్లో అట్లా పెట్టడం అయితే జరిగింది. సో అసలు రీచ్ అయ్యలేదు, ఒక 10 వ్యూస్ 20 వ్యూస్ అట్లా వచ్చేటివి. తర్వాత ఏం జరిగిందంటే ఇది ఎందుకు మనం ఇప్పుడు చాలామంది నాకు అప్పుడు నోటీస్ చేశాను నేను, ఏ ప్రోడక్ట్ అంటే ఆ ప్రోడక్ట్ అయితే కొనేస్తూ ఉంటారు. సో ఒక వాల్యూ లేని ప్రోడక్టు, ఇప్పుడు ఏదైనా వాషింగ్ మిషన్ కొన్నారనుకోండి, అది ప్రాబ్లం అని తెలుసు, మనకు తెలుసు, కానీ కస్టమర్కి తెలియదు కదా, కొనే వాళ్ళకి తెలియదు కదా. సో అట్లా నేను ఏం చేశానంటే హోమ్ అప్లయన్సెస్ గైడ్ ఇవ్వాలని చెప్పి అప్పుడు డిసైడ్ అయ్యి తర్వాత షిఫ్ట్ అయ్యే, ఏ ప్రోడక్ట్ అయినా మనం రివ్యూ చేసి దాన్ని చూసి జనాలు కొనుక్కునేటట్టు యూజ్ అవుతుందని చెప్పి నేను అట్లా ప్లాన్ చేశాను. సో ఫర్దర్గా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది అందుకు. జర్నీలో మలుపు అయితే తిరిగింది. సో అట్లా యూట్యూబ్ స్టార్ట్ అయింది, యూట్యూబ్లో వీడియోస్ అయితే చేస్తూ ఉన్నా. సో నాకు డిప్లొమా ఫస్ట్ ఇయర్లో ఒక హౌస్ కాంట్రాక్ట్ వచ్చింది. సో హౌస్ కాంట్రాక్ట్ వైరింగ్ అంతా నేను చేస్తాను కాబట్టి అట్లా దాన్ని అయితే చేస్తూ ఉన్నా. అండ్ అలాగే టెక్నికల్ వర్క్ కూడా చేస్తూ ఉన్నాను, టెక్నీషియన్గా వాషింగ్ మిషన్ రిపేరు, అండ్ అలాగే ఏసీసు, ఇంట్లో ఫర్దర్గా ఏ హోమ్ అప్లయన్స్ ఉన్నాయి అవి చిన్నవి చేస్తూ ఉన్నాయి రెగ్యులర్గా. సో అండ్ అలాగే ఒక టైంలో ఒక కస్టమర్ ఏం చేశారంటే నా దగ్గర, కస్టమర్కి ముందే ఇంకొక పాయింట్ అయితే జరిగింది నా లైఫ్లో. సో అదేంటంటే ఒక 4500 ఎంతకో వాటర్ ప్యూరిఫైర్ మనం ఆన్లైన్లో పెట్టుంటాం, అవైతే బుక్ చేసుకున్నారు. సో మా ఇంట్లో వాళ్ళు. సో దాన్ని నేనే ఫిట్ చేస్తాను కాబట్టి ఫిట్ చేసి అంతా వాడుతూ ఉన్నాం. 2 monthsకి ఏం జరిగిందంటే దాంట్లో SMPS అని వస్తుంది, సో పవర్ సప్లై, అదైతే పోయింది. సో అది ఎక్కడో 20 kilometers దూరంలో పోయి ఆ SMPS కొనుక్కొచ్చి ఫిట్ చేసి మళ్ళీ రన్నింగ్లో పెట్టా. సో మళ్ళీ 1 month తర్వాత ఏం జరిగిందంటే TDS అనేది కంట్రోల్ అవ్వట్లే. మామూలుగా ఎంత వస్తుంది, RO వాటర్ 100 బిలో రావాలి, ఇదేం జరుగుతుంది 300-400 వస్తుంది. మా రా వాటర్ ఏంటంటే 900 దాకా అయితే ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఏందబ్బా అని చెప్పి క్లియర్గా నేను నోటీస్ చేస్తూ వస్తే అక్కడ ఫిల్టర్ అనేది ప్రాబ్లం. మెమ్బ్రేన్ బాగానే ఉంది, దాని పైన ఉండే ఫిల్టర్ ఏం జరిగింది అంటే దానికి దీనికి డిఫరెన్స్ అనేది 100 దాకా మెయింటైన్ చేస్తూ ఉంది. సో అప్పుడు ఆ ఫిల్టర్ పోయిందని అర్థం చేసుకుని ఆ ఫిల్టర్ కాస్ట్ పోయి వేరే దగ్గర అడిగితే 1500-2000 అని చెప్పారు. సో ఏందబ్బా ఇంత రేట్ అని చెప్పి, ఏంది పోస్ట్ కార్బన్ ఫిల్టరే, మెమ్బ్రేన్ కూడా కాదు అది. సో దాని పైన ఉండే ఫిల్టరే 2000 దాకా చెప్పాడు, 1500 దాకా చెప్పాడు. అవసరం లేదని చెప్పి వచ్చేసి మళ్ళీ ఏదో దాన్ని తీసేసి వాడడం అయితే జరిగింది. దాని తర్వాత మెమ్బ్రేన్ అయితే పోయింది. సో ఇలా పోతానే ఉన్నాయని చెప్పి నేనేం చేశానంటే, సో అన్నిటి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టా. అసలు ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఏంది, అసలు ఏంది, టోటల్గా దాని గురించి ఫుల్ నాలెడ్జ్ అనేది తీసుకున్నా. సో చదువుకొని ఎట్లా ఒకట్లా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నా. తర్వాత ఏం చేశానంటే
ప్రతి ఒక్క పార్టు నాకు అప్పుడుకి అర్థమైపోయింది, ఏది క్వాలిటీ ప్రోడక్ట్ ఏది నాన్ క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్పి అర్థమైపోయి కొంచెం కాస్ట్ అయినా పర్లేదు క్వాలిటీ ప్రోడక్ట్ యూజ్ చేయాలని చెప్పి నేను అన్నీ వేరే వెబ్సైట్లో తీసుకొని అన్నీ రీఅసెంబుల్ చేసి ఫిట్టింగ్ అయితే చేశా. అది వచ్చింది 1.5 year దాకా వచ్చింది. ఫిల్టర్స్ అన్నీ బాగా పనిచేస్తున్నాయి, పంపు బాగుంది, హై స్పీడ్ వచ్చింది. ముందు దానికంటే ఇప్పుడు చాలా స్పీడ్గా వాటర్ అనేవి వస్తున్నాయి. సో ఇలా చూడడం మొదలుపెట్టా. సో అప్పుడు నాకు అర్థమైంది, ఏ వాటర్ ప్యూరిఫైయర్ అయినా కానివ్వండి మనకు క్వాలిటీ ఉండాలి. సో మనకు బ్రాండ్ కానివ్వండి ఇవి కానీ కాదు, దాంట్లో యూజ్ చేసేది మెయిన్ వచ్చేసి మెంబ్రెయిన్ అండ్ పంపు. ఈ రెండు కానీ క్వాలిటీ ఉంటే అక్కడ ఆర్ఓ వాటర్ చాలా నీట్గా వస్తుంది అండ్ అలాగే క్వాలిటీ ఆర్ఓ వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. దాని తర్వాత ఏం నేర్చుకున్నా అంటే ఆల్కలైన్ అని చెప్పి ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆల్కలైన్ గురించి నేర్చుకున్నా. సో ఏంది ఆల్కలైన్ అంటే ఏంది, పిహెచ్ వాల్యూ మెయింటైన్ చేస్తుంది, ఇలాంటి ఐనైజర్లు ఇలాంటివన్నీ వచ్చాయి. సో అప్పుడు దాని గురించి తెలుసుకున్నా. అట్లా నేను కూడా ఈ ఆల్కలైన్ ఫిల్టర్ యూజ్ చేయడం మొదలుపెట్టా ప్యూరిఫైయర్స్లో. అట్లా నేర్చుకోవడం అయితే జరిగింది. సో ఇదంతా జరిగింది, అన్నీ నేర్చుకున్నా, అంతా ఓకే. తర్వాత ఏం జరిగిందంటే నేనే పెద్ద మార్కెటింగ్ కూడా చేయలేదు. సో జనరల్గా రిపేర్ చేస్తూ ఉంటాను కాబట్టి ఒక కస్టమర్ ఏం చేశారంటే ప్యూరిఫైయర్ నాకు కావాలని చెప్పారు. సో నేను కావాలి అన్నప్పుడు ఏమనుకున్నానంటే సో మనమే చేసిద్దామనే ఐడియాలో అయితే ఉన్నా. సో నార్మల్గా ఏం జరుగుతుంది, ఎవరైనా కావాలంటే మనం వేరే షాప్లో తీసుకొచ్చి వీళ్ళకి అమ్మేసేవాళ్ళం. సో అలా చేయలే నేను. అక్కడ ప్రతి ఒక్క పార్ట్ తెప్పించి బాడీ తెప్పించి ప్రతి ఒక్క పీసు తెప్పించి నేనే అసెంబ్లీ చేశాను. నాకు దాదాపు 12,000 దాకా అయింది ఖర్చు. కానీ నేను మాట్లాడుకున్నది 10,000. ఆ రోజు కస్టమర్తో మాట్లాడుకుని అదొక 10,000 చేసిస్తానని చెప్పి మాట చెప్పేసా. సో 10,000 అప్పటికప్పుడు వేసేసారు నాకు అకౌంట్కి. సో నాకు 1 week టైం ఉంది. 1 weekలో నేను రెడీ చేసి ఇవ్వాలి ప్యూరిఫైర్ అనేది. ఆ 1 week టైంలో అన్నీ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. బెస్ట్ క్వాలిటీ బయో ప్లస్ అని చెప్పి ఇలాంటివి ఆర్డర్ పెట్టుకొని నేను అసెంబ్లీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అసెంబ్లీ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో దాన్ని పెట్టిన తర్వాత ఏంటంటే అది చాలా బాగా పనిచేస్తుంది, అసలు రిపేర్ లేదు. ఇంతవరకు నేను దానికి ఆ స్పన్ ఫిల్టర్లు తప్పితే ఇంకా వేరే ఫిల్టర్ మార్చలా, అంత బాగా పనిచేస్తుంది. వాళ్ళు పెద్దగా వాడరేమో మరి ఇన్ని రోజులు రిపేర్ రాకుండా ఉంది. దాదాపు 3 years దాకా అయితే అయిపోయింది ఆ ఫిల్టర్ నేను ఫిట్ చేసి అసెంబ్లీ చేసి. ఇంతవరకు రిపేరే లేదు. పంపు బోలా, మెమ్బ్రెయిన్ బోలా, ఏ ఫిల్టర్ మార్చలే, లోపలివి బయట ఫిల్టర్ మాత్రమే మార్చా. సో దాని తర్వాత షాప్ పెట్టే తర్వాత చాలా సర్వీసెస్ చేశా. కానీ ఆ పీస్ అనేది అట్లానే ఉంది రిపేర్ లేకుండా. అది నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ఇంత ఉంది అని చెప్పి అనిపించి అప్పుడు కస్టమర్స్ అడగడం మొదలుపెట్టాను నేను. సో ఆమె రిఫరెన్స్ ద్వారాను ఎట్లనో కస్టమర్స్ అనేది ప్యూరిఫైర్స్ అడగడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి నేను అసెంబ్లీ చేయడం మొదలుపెట్టాను. అసెంబ్లీ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏం జరిగిందంటే సో అప్పుడు నేను ఎవరిని అడిగితే అమ్ముదామని చెప్పి మార్కెట్లోకి వెళ్ళా. సో మార్కెట్లోకి వెళ్తే నాకు నియర్ బై ఒక 60 kilometers వెళ్తే ఏం జరిగిందంటే అక్కడ రేట్స్ అనేటివి చాలా దారుణంగా ఉన్నాయి. సో నేను హోల్సేల్కి అడిగా. మనం డబ్బులు ఎత్తుకుపోయాం, ఒక 40,000 దాకా ఎత్తుకుపోయి అడిగాం. రేట్స్ అనేటివి చాలా ఎక్కువ చెప్తున్నాడు. సో ఆన్లైన్లో నాకు మనకు మార్జిన్ ఉంటే కదా ఏ బిజినెస్ అయినా చేస్తాం. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఒక 2,500 పంపు అనుకోండి. సో జనరల్గా పంపు దాంట్లో 2,000కి ఇవ్వడం, 2,300కి ఇవ్వడం, మళ్ళీ నాదే ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ చూసి ఇది వర్కౌట్ అవ్వదని చెప్పి వేరే డీలర్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాను. అలా తిరగతా ఒక మంచి డీలరే మనకైతే దొరికాడు. సో డైరెక్ట్ చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తారు వాళ్ళు. చైనా నుంచి ఇంపోర్ట్ చేసి అక్కడే స్పేర్ పార్ట్స్ అన్నీ పెట్టుకొని సప్లై చేయడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి నేను తెచ్చుకొని ఆ వాటిల్లో కూడా క్వాలిటీ ఉంటాయి. సో వాళ్ళు లో క్వాలిటీ ఉంటుంది, హై క్వాలిటీ ఉంటుంది. అలానే హై క్వాలిటీనే మనం తెస్తాం. సో నేను లో క్వాలిటీ అనేది అస్సలు ఏ ప్రోడక్ట్ అయినా కానీ, ప్యూరిఫైర్ అయినా కానీ, ఇంకేదైనా ప్రోడక్ట్ అయినా కానీ నాకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి సో నేను ఎండ్ కస్టమర్కి ఒక 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలని అనుకుంటా. సో అట్లానే నేను ఏ పంప్ అయినా మెమ్బ్రెయిన్ అయినా ఏదైనా మనకు సర్వీస్లో ₹1 పర్వాలేదు, తగ్గినా పర్వాలేదు అని చెప్పి నేను కొంచెం క్వాలిటీ ఉన్నట్టువే వేస్తాను. సో మనకు నష్టమైనా పర్వాలేదని చెప్పి కొంచెం క్వాలిటీ ఉన్నవి వేస్తాను. లోకల్ వేసాం అనుకోండి ఎక్కువ మార్జిన్ ఉంటుంది, కానీ మనకు మార్జిన్ అవసరం. ఎండ్ కస్టమర్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎక్కువ లైఫ్ రావాలని చెప్పి నేను అన్ని క్వాలిటీ వే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అట్లా ఒక 1 year వరకు నేను ఇంట్లో షాప్ ఏం లేదు అప్పుడు. సో జనరల్గా కస్టమర్స్ అడిగితే నేను ఇంట్లో చేసి వెళ్ళి ఫిట్ చేసేవాడిని. అట్లా 1 year వరకు జరుగుతూ ఉంది. సో అట్లా ఎక్కువ అవడం కొద్దీ ఏం జరిగిందంటే నాకు కొంచెం అందరికీ రీచ్ అవ్వట్లేదని చెప్పి షాప్ ఓపెన్ చేయడం జరిగింది. సో అది కూడా చాలా ఇబ్బంది, లోన్ తీసుకొని ఇట్లా చేసి షాప్ అయితే ఓపెన్ అయితే చేశా. సో అప్పుడు కూడా మీకు వీడియోస్ అనేవి చూసారు కదా, లేదా మీకు యూట్యూబ్లో ఇన్స్టాలో పెడతానే ఉంటాను నేను. సో షాప్ అయినా ఓపెన్ చేసా, అందరికీ కొంచెం నాలెడ్జ్ అనేది వచ్చింది. ఓహో వీళ్ళు ఇది చేస్తున్నారు అని చెప్పి
అక్కడి నుంచి మనం జర్నీ 6 months 2024లో నేను షాపు ఆగస్ట్లో ఓపెన్ చేశా. ఇప్పటికీ మన షాప్ ఎంత 2026లోనే ఉంది. సో 2025 ఆగస్ట్లో ఓపెన్ చేశా, 24 కాదు. సో జస్ట్ ఒక 6 months అయితే అవుతుంది మన షాప్ పెట్టి అంతే. సో అక్కడి నుంచి ఏం జరిగిందంటే ప్యూరిఫైర్సే కాదు, చాలామంది ఏం అడుగుతున్నారంటే వాషింగ్ మిషన్ కానీ ఏసీ కానీ ఏది బెస్ట్ బ్రాండ్, ఏది బాగుంటుంది అని చెప్పి నన్ను సజెషన్స్ అనేటివి అడగడం అయితే జరిగింది. అక్కడ మొదలైన థాట్ ఏంటంటే నాకు ఈ ప్యూరిఫైర్స్ కూడా ఈఎంఐలో అడిగేవాళ్ళు. ఈఎంఐలో అడగడం వల్ల ఏం జరిగింది, ఆటోమేటిక్గా మనం ఈఎంఐ కన్వర్ట్ అవ్వాలని చెప్పి ఈఎంఐ అయితే బజాజ్ ఫైనాన్స్తో టైఅప్ అయితే అయ్యా, మన షాప్తో బజాజ్ ఫైనాన్స్కి టైఅప్ అయ్యా. సో ఒకవేళ ప్యూరిఫైర్సే కాదు ఇంకేమన్నా అమ్మదాం అని చెప్పి థాట్ వచ్చి అట్లా నేను ఏసీస్కి ఈ ఫ్రిడ్జెస్ వాషింగ్ మిషన్స్ ఇవి కూడా అడుగుతారు కదా అని చెప్పి అట్లా డైవర్ట్ అయ్యా. సో నన్ను చాలామంది అడుగుతారు, ఒకే బ్రాండ్ అమ్ముతావు, ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ అమ్మువు, విచ్చలవిడిగా అమ్మువు అంటే మనకు మార్జిన్ అవసరం లేదు. ఏ ప్రోడక్ట్ అయినా కానివ్వండి, అది కూలర్ అయినా వాషింగ్ మిషన్ అయినా ఏసీ అయినా మార్జిన్తో పనిలే. సో చాలా బ్రాండ్స్ ఏం చేస్తాయంటే ఎక్కువ మార్జిన్ ఇస్తాయి. సో ఎండ్ కస్టమర్కి అదే బ్రాండ్ రుద్దుతూ ఉంటారు. సో ఇప్పుడు కొంచెం స్టోర్లకు వెళ్ళారనుకోండి, వాళ్ళ దగ్గర ఒకే బ్రాండ్ ఉంటుంది, ఆ బ్రాండే రుద్దుతూ ఉంటారు, ఎక్కువ మార్జిన్ ఉంటుంది దాంట్లో, అంతే, దానికి మించి ఏం లేదు. కానీ తర్వాత వాళ్ళకి అమ్మేసిన తర్వాత దాంతో పని లేదు. సో దాని తర్వాత సర్వీస్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా లేదా కస్టమర్కి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా సో ఆ ప్రోడక్ట్తో వాళ్ళకి ఏం సంబంధం లేదు. బట్ మనం అలా కాదు, ఏ ప్రోడక్ట్ అయినా మనం అమ్ముతున్నామంటే దానికి ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాదే అయి ఉంటుంది. ఎందుకంటే నేను సర్వీస్ చేస్తాను కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి నేను ఏ ప్రోడక్ట్ అంటే ఆ ప్రోడక్ట్ అమ్మను. సో ఏదైతే క్వాలిటీ ఉంటుందో, సో అది ఏ బ్రాండ్ అయినా, సో ఎనీ బ్రాండ్, మనకు ఏ బ్రాండ్లో అయినా క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ ఉన్న దాంట్లోనే మనం అయితే సేల్ చేస్తాం. ఇప్పుడు ఎయిర్ కూలర్ అనుకోండి, సో దాంట్లో నేనేం అబ్జర్వ్ చేస్తానంటే మోటార్ ఎలా ఉంది, దాని ఫ్యాన్ క్వాలిటీ ఎలా ఉంది, హనీకమ్ ప్యాడ్ ఎలా ఉంది, సో దాని స్ట్రక్చర్ ఎలా ఉంది, ఆ టోటల్గా నేను అనాలిసిస్ చేసి ఆ ప్రోడక్ట్ అనేది నేను తెచ్చి షాప్లో పెడతా. ఏ ప్రోడక్ట్ అంటే ఆ ప్రోడక్ట్ తెచ్చి షాప్లో పెట్టి అమ్మను. ఇది ఒక్కటి నా దగ్గర ఉండేది. సో ఏంటంటే ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్ మోడల్ LG 1.5 స్టార్. సో అదే నేను కొంచెం అమ్మాలని అనుకొని, సో ఆ ప్రోడక్ట్ బాగుంటుంది నాకు నమ్మకం. ఎందుకంటే నేను జనరల్గా సర్వీసెస్ చూస్తూ ఉంటాను కాబట్టి ఆ ప్రోడక్ట్ అనేది నాకు నమ్మకం ఉంది కాబట్టి దాన్ని అమ్ముతున్నా. సో అలానే ఇంకా క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి కానీ బడ్జెట్లో మీకు ఇదే కనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఇదే అమ్ముతున్నా. ఎక్కువ సర్వీస్ కూడా నేనైతే చూస్తా. ఇప్పుడు LG మా ఏరియాలో చాలా బాగుంటుంది సర్వీస్ అనేది. సో నాకు తెలిసిన వాళ్ళే డీలర్షిప్ తీసుకోండి, ఇది సర్వీస్ కూడా మీకు చాలా ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఇట్లా ఆలోచించి సర్వీస్ ఏది బాగుంటుందో దాన్ని సేల్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇలా మన జర్నీ అయితే స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు అయితే రావడం అయితే జరిగింది. సో దీంట్లో అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి, మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి అవన్నీ తీసేసి నేను స్టోరీ సింపుల్గా మీకు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, సో చాలామంది యూత్, సో నాకేం పెద్ద ఏజ్ అయితే ఏం లేదు. సో యూత్ ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉండే ఫీల్డ్లో భయపడకుండా దిగండి, అది ఏం కాదు. సో స్లోగా అయినా మనం క్లిక్ అవుతాం, స్లోగా అయినా మనం చేసుకుంటాం. భయపడొద్దు, ఏదైనా నాలెడ్జ్ తెచ్చుకొని, ఏదైనా మనకు ఒక ఐడియా వచ్చిందనుకోండి, దాని గురించి ప్యూర్ నాలెడ్జ్ తెచ్చుకొని దాంట్లోకి అయితే వెళ్ళాలి. నాలెడ్జ్ లేకుండా వెళ్ళామంటే చాలా నష్టపోతాం. మనీ లాస్ అవుతుంది, మన టైం లాస్ అవుతుంది, మన ఎనర్జీ లాస్ అవుతుంది. సో చాలా లాస్ అవుతాం. ఏదైనా ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు చూస్తుంటే మీరు ఏదైనా పని, సో ఏ పనైనా చేయాలనుకోండి, సో ఒకవేళ మీరు బీటెక్ చేశారు, జాబే చేయాలని ఏం లే, మీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లోనే మీరు నాలెడ్జ్ తెచ్చుకోండి ఫస్ట్. సో డైరెక్ట్గా దిగేదానికంటే ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ అంతా తెలుసుకొని తర్వాత రూట్ మ్యాప్, సో మన ఏరియాలో జరుగుతుందా లేదా, మనకి స్కోప్ ఉందా లేదా, ఇలాంటి డెసిషన్స్ అన్నీ తీసుకొని మీరు ఏదైనా మొదలు పెట్టండి. మీరు సక్సెస్ అవ్వకుండా అయితే ఉండరు. సో నేనే సక్సెస్ఫుల్ మ్యాన్ కాదు కానీ కొంచెం స్టేబుల్ అయ్యా. సో నాకు కస్టమర్స్ ఉన్నారు కాబట్టి నేను సర్వైవ్ అవ్వగలుగుతా ఈ ఫీల్డ్లో. సో కొంచెం మనకు ఎక్కువ మనీ రాకపోయినా కొంచెం సర్వైవల్ రేట్ అయితే మీకు ఇక్కడికైతే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎందుకని చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. మీకు ప్లాన్ చేసుకొని స్కోప్ ఉంది అనుకున్నప్పుడు మీరు ఏ ఫీల్డ్లోకైనా రావచ్చు. ప్రీ ప్లాన్డ్గా రండి, ఏది ఊరికే చేసి డబ్బులు అయితే వేస్ట్ అయితే చేసుకోవద్దు. మనీ అనేది పోతే మళ్ళీ తిరిగి అయితే రాదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అసలు ప్యూరిఫైర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద అయితే కామెంట్ చేయండి. మనం ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి పెట్టుకోవాలి, నేర్చుకోవాలనుకున్నా మనం సపోర్ట్ చేస్తాం. మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు. ఇలాంటి సపోర్ట్స్ అన్ని నేనైతే ఇస్తాను ఖచ్చితంగా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మన నెంబర్ కూడా ఉంటుంది, ఒకసారి కాల్ చేసి కూడా మీరైతే మాట్లాడచ్చు. మీ డౌట్స్ ఏమైనా ఉన్నా క్లారిఫై అయితే చేస్తా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తున్నాం. సో ఈ జర్నీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే డూ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్.